వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్ల పునరంకిత సభ తిరుపతిలో జరుపుకుంది. చేసిన కార్యక్రమాలు, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వివరించారు. అదే సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో తీసుకుంటున్న కార్యక్రమాల గురించి స్పష్టంగా వివరించారు. పునరంకిత సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు హైలైట్ అయిన అంశాలు, ప్రజల్లో జరుగుతున్న చర్చ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ టైం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డి శ్రీనివాస్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎన్డీఏ పునరంకిత సభ హైలైట్ అయిన అంశాలు, ప్రజల్లో జరుగుతున్న చర్చలు ఎట్లా విశ్లేషిస్తారు సార్? 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం, దానిపై నిన్న పునరంకిత సభ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ స్పష్టంగా చెప్పారు, రాత్రికి రాత్రి ఏది అయిపోదు, దాపరికం లేకుండా నేను చెప్తున్నాను, నేను అన్నీ చేశాననేవి చెప్పటం లేదు, చాలా చేశాం, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయంటూ చేసినవి అన్నీ చెప్పారు. సూపర్ 6 రైతులకి ఎంత ఇచ్చాము, లేకపోతే మహిళలకి ఎంత చేశాము, యువతరానికి ఏ విధంగా ఇస్తున్నాం, ఇంకా చేయాల్సినవి, ఇంకా వాళ్ళ మధ్య ఏది 3 ఏళ్ల సమయం ఉంది అంటూ ఆయన ఇచ్చిన స్పీచ్ ఎక్కువగా ఏది డబుల్ ఇంజిన్ సర్కార్, ఆ మోడీ ఆయన ఏదో ఏంటది రికార్డు, 12 years రికార్డ్, ఎలక్ట్ అయినటువంటి ప్రధానుల్లో అత్యధిక కాలం ప్రధానిగా, సీనియర్ ప్రధాని, నెహ్రూ రికార్డును ఆయన బీట్ చేయటం, వీటిపైన అభినందనలు. అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఏది తన సాక్రిఫైస్ గురించి చెప్పాడు. ఏది ఆయన మాట్లాడుతూ 21 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యామని అంటున్నారు. 21 సీట్లకి నేను పరిమితం అవ్వటం రాష్ట్రం కోసం, భావితరాల భవిష్యత్ కోసం అని చెబుతూ నా త్యాగాన్ని ప్రజలు గుర్తించారు, అందుకే నన్ను 100% స్ట్రైక్ రేట్తో గెలిపించారంటూ తను 21 సీట్లకే పరిమితం కావడానికి ప్రజామోదం ఉంది, ప్రజలు నన్ను ఆశీర్వదించారని మరి ఆయన బలంగా ప్రజల్లోకి పంపించాడు. ఆ మెసేజ్ ఆయన శాఖ, పంచాయతీరాజ్ శాఖతో పాటు కుల మత పరిమితులు దాటి దేశం కోసం ఆలోచించడానికి కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎందుకంటే వాళ్ళ జాతీయవాదాలు కలిగినటువంటి ప్రాంతీయ పార్టీలుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ మాధవ్ కూడా మాట్లాడుతూ అతనేంటి అది బీజేపీ విజయాల గురించి చెబుతూనే గొడ్డల పార్టీ గురించి కూడా చెప్పాడు. ఆ విశాఖ స్టీల్ ఏ విధంగా వాళ్ళని రెచ్చగొట్టాడు జగన్మోహన్ రెడ్డి దానిపైన. అసలు వీళ్ళందరి ప్రసంగాలు ఒక ఎత్తు, లోకేష్ పంచులు మామూలుగా పేలిపోలా. మీరు చూశారు, లోకేష్ మొన్న కూడా విశాఖ స్టీల్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు చివరిలో ఏదో పంచ్ వదిలాడు, ఏది 90 days డే టు టైం గుర్తుపెట్టుకో అన్నట్టున్నాడు. అతను ఎవరో సాక్షి రిపోర్టరో మరి ఎవరో అనుకుంటా, ఒకడినే ఉద్దేశించి ఏళ్ళు చూపించి మరీ చెప్పాడు, ఏమని, మళ్ళీ 90 రోజుల తర్వాత మాట్లాడుకుందాం, డే టు టైము గుర్తుపెట్టుకో, 2 కోట్లు ఇస్తాం, ఏది మృతుల కుటుంబాలను ఆదుకుంటాం, వాళ్ళలో ఒక భరోసా నింపాడు, ఒక గుండె ధైర్యం ఇచ్చాడు. అటు కార్మిక సంఘాలకు కూడా వాతలు పడ్డట్టుంది. లోకేష్ 2 కోట్లు ఇస్తానని చెప్పి ప్రకటించాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళి 2 కోట్లు కాదు నేను వచ్చిన ₹1 కోటి ఇస్తాను అనటంలో అంటే ఆయన పరిపక్వత లేని రాజకీయం అంటారా, లేకపోతే అవగాహన లేమంటారా? అంటే జగన్ దృష్టిలో 1 కోటి ఎక్కువ 2 కోట్ల కన్నా. అంటే అంకిలు కూడా తెలియని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక జోకర్గా మీరు చూశారు. మావిగన్ అసలు మామూలు జోక్ కాదు. ఇప్పుడు 2 కోట్లు వద్దు, ₹1 కోటి ఇవ్వమనడం, అతను ఏంటంటే ఇవాళ జగన్ అంటే ఒక జోకర్గా మారిపోయాడు. అదే ఇప్పుడు నిన్న సభలో కూడా లోకేష్ ఏంటి మామూలుగా పంచులు ఇవ్వలేదు, అతను అసలు చెప్పులు వదిలిపెట్టి నమో వెంకటేశాయ అని బిగిన్ చేశాడు. అది తిరుపతిలో బహిరంగ సభ, చెప్పులు వదిలిపెట్టి నమో వెంకటేశాయ అంటూ బిగిన్ చేసి ఏమన్నాడు, మాది కియా వాళ్ళది కిడ్నాప్ అన్నాడు, మాది ఫైటర్ జెట్ వాళ్ళది ఫ్యాక్షన్ అన్నాడు. స్పష్టంగా అతనేంటి అసలు ఏ విధంగా అసలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు తెలుగుదేశంకి ఉన్నటువంటి తేడా ప్రజల్లోకి బలంగా పంపాడు. మాది గూగుల్, మీది గొడ్డలు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏంటి ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టి మొన్న ఏమన్నాడు, ఏదో జన్ ఆల్ఫా ఏదో అన్నాడు, దాన్ని అతను ఎద్దేవా చేస్తూ జగన్లో జీ అంటే అది జంజీ కాదురా నాయన, జీ అంటే గొడ్డలు అంటూ ఇవాళ అసలు మీరు అన్నట్టుగా రైతులకి 10,000 కోట్లు ఇచ్చారు, అన్నదాత సుఖీభవ, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం. అట్లాగే మనం చూసాం మహిళలు, ఏది అసలు మహిళలకు వచ్చేసరికి అసలు ఉచిత బస్ దగ్గర 90 కోట్ల ఉచిత ప్రయాణాలంటే ఇప్పటికే, స్త్రీ శక్తి, తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, కేవలం మరి 43 లక్షల మంది బిడ్డలకు ఇచ్చాడు, అదేంటది అమ్మఒడి. అదే వీళ్ళు 68 లక్షలు. అంటే జగన్ ఇచ్చిన దానికన్నా
25 లక్షల మంది ఎక్కువ బిడ్డలకి ఇవాళ తల్లికి వందనం ఇచ్చారు. మరి మీరు చూశారు ఎంప్లాయ్మెంట్, అసలు మెగా డిఎస్సి పెట్టాడు జగన్. అసలు దగా డిఎస్సి చేశాడని ఒక 16,000 టీచర్స్ ఇవాళ, ఒక 7,000 కానిస్టేబుల్స్, ఒక 10,000 మంది మెడికల్ అండ్ హెల్త్. ఇప్పటికీ ప్రభుత్వ రంగంలో 60,000 పోస్టులు భర్తీ. ఇప్పుడు తల్లికి వందనం మీద కూడా మళ్ళీ విష ప్రచారం మొదలు పెట్టారండి. 2 సంవత్సరాలు అయిపోయింది, ఎంతో తల్లికి వందనం ఇవ్వలేదు, రెండో విడత అసలు మొదలై పెట్టలేదని చెప్పి చేస్తారు. ప్రభుత్వం ఏమో జూలైలో ఇస్తామని చెప్పి ప్రకటించింది, వెబ్సైట్ కూడా రిలీజ్ చేసింది. మీకు అపోహలు ఉంటే లేకపోతే మీకు అనుమానాలు ఉంటే డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి, వెరిఫై చేస్తామని చెప్పి. ఒక్కసారి ఒక విడత అయిపోయింది, 68 లక్షల మందికి 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు నిధులు జమ చేసింది. రెండో విడత కూడా రేపు జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది ప్రభుత్వం. దాన్ని కూడా విష ప్రచారం చేస్తూ తల్లికి వందనం ఎగ్గొట్టారంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టింది. అంటే ఇక అది విషయం కక్కడమే వాళ్ళ పనిగా, వాళ్ళ జనంలో రావాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాదు చేసేది విమర్శలు. ప్రజల్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ ఉందా లేదా, ప్రజలు అసంతృప్తిగా ఉన్నారా సంతృప్తిగా ఉన్నారా, వాళ్ళలో వ్యతిరేకత ఉందా? జగన్ రెడ్డి 42 లక్షల మందికి 5 సంవత్సరాలు 3 విడతలు ఇచ్చాడు, 2 విడతలు ఎగ్గొట్టాడు. 2 విడతలు ఎగ్గొట్టాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాది 68 లక్షల మందికి 25 లక్షల మందికి ఎక్కువ మంది పిల్లలకి ఇచ్చింది. అదే కాదు, ఇప్పుడు వాళ్ళ నాన్న పెట్టిన స్కీమ్స్, ఆరోగ్యశ్రీ అనో లేకపోతే ఫీజు రీయింబర్స్మెంట్ అనో గతంలో ఉన్నాయే, వాటిని శాచురేషన్కి తీసుకెళ్ళాను అన్నాడు ఎవరు, రాజశేఖర రెడ్డి. వాటినే ఇతను ఏం చేశాడు, నరికాడు. వాళ్ళ నాన్న పెట్టినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 2 ముక్కలు చేశాడు. వసతి దీవెన అన్నాడు, విద్యా దీవెన అన్నాడు. 9 పెండింగ్ బకాయిలు ఎందుకు పెట్టవు, ఎందుకు తీర్చవు లోకేష్ అంటాడు. అసలు ఇతను వచ్చి ముఖ్యమంత్రిగా విద్యా మంత్రిగా బాధ్యతలు చేపట్టి 9 టర్మ్స్ అయినాయా? అవలేదుగా. అంటే నువ్వు 4 టర్ములు నువ్వు పెండింగ్ పెట్టి 4,350 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు ఫీజు రింబర్స్మెంట్ బకాయి. ఇప్పుడు 4,000 కోట్లు ఇప్పుడు వాళ్ళు తీరుస్తున్నారు. అరే చిక్కి బకాయిలు లేకపోతే కోడిగుడ్డు బకాయిలు నువ్వు పెండింగ్ పెట్టి వీళ్ళు తీర్చారు 250 కోట్లు. అతను ఒకటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, ఆ నాయకులందరూ కూడా టార్గెట్ లోకేష్, టార్గెట్ పవన్ కళ్యాణ్, ఇది ఒకటే పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పటి మా ఓటమికి వాళ్ళిద్దరే కారణం. యువగళం పాదయాత్రతో లోకేష్, లేకపోతే వారాహి యాత్రతో పవన్ కళ్యాణ్. చంద్రబాబుని నేరుగా ఎదుర్కోలేక చంద్రబాబుతో కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మరుగుజ్జులా కనపడతాడని ఆయన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖల్ని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. అంటే ఇది ఒక వ్యూహం ప్రకారం చేస్తున్నారు. అప్పుడు చేసిన తప్పే మళ్ళా చేస్తున్నారు. అప్పుడు లోకేష్ని కెలుక్కున్నారు, కంపు చేసుకున్నారు, ఈ వాతలు పడ్డాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు, ఆయన పెళ్ళాల గురించి, ఆయన పర్సనల్ లైఫ్ గురించి. దాని ఫలితం మీరు అనుభవించారు. అనుభవించినా మళ్ళీ అదే స్పందన, అదే మాటలు, అవే రకంగా మాట్లాడుతున్నారు, అదే అట్లాగే టార్గెట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా. అంటే తప్పు దిద్దుకోరు కదా. తప్పు దిద్దుకునేవాడు జగన్ ఎలా అవుతాడు? తప్పు తెలుసుకునేవాడు, తప్పుల గురించి ఆలోచించేవాడు, సమీక్షించేవాడు జగన్మోహన్ రెడ్డి కాదనమాట. అదే అతను ఏంటంటే ఇప్పుడు అది ఎలుక తోక తెచ్చి ఎందాక ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు కదా. ఇప్పుడు పుట్టుకతో వచ్చిన బుద్ధి. జగన్ రెడ్డి తెలుపు కాడు, జగన్ రెడ్డిని పట్టిన గోదావరి ఏదే ప్రయత్నం చేస్తున్న మిగతా వాళ్ళు కూడా మారరు. అది పుట్టుకతో వచ్చిన బుద్ధి, ఇంకా అది పుడకలతో కానీ పోదన్నమాట. ఇక్కడ ఏంటంటే నిన్న మరీ బ్లండర్. వాళ్ళు పునరంకిత సభ, వాళ్ళు 2 ఏళ్లలో ఇది చేశాం, ఇంక ఇది చేయాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వీళ్ళేమో ర్యాలీలు. ప్రజలు మాకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయిందని చెప్పి ర్యాలీలు చేశారు సార్ నిన్న. వెన్నుపోటుకు 2 ఏళ్ళు అంటే వెన్నుపోటు కంటే ప్రజలు వెన్నుపోటు పొడిచారని చెప్పి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఇవాళ ప్రజల్నే మీరు టార్గెట్ చేస్తున్నారంటే, మీ పతనానికి కారణం ప్రజలంటే మీరు వాళ్ళంతా వేధించారు, ఏ విధంగా వాళ్ళని బెదిరించారు, హింసించారు, టార్చర్. ఇప్పుడు అది కదా ఇవాళ ఏంటి, వాళ్ళ పండగ చేసుకుంటోంది జగన్మోహన్ రెడ్డి వదిలిపోయాడు అని. రైతులు ఎందుకు, ఆ పొలాలు వాళ్ళ దగ్గర ఉండే కాదు, వాళ్ళ పొలాల్లో నీ ఫోటోతో సర్వే రాళ్ళు గుద్దుకుని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ కూడా నీ దగ్గర పెట్టుకుంటానన్నావు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనో ఏదో తెచ్చాడు. ఇప్పటికైనా దానిపైన సమీక్షించావా? అది నా తప్పే, ఆ సర్వే రాళ్ళు వేయటం నేను పొరపాటు చేశాను, నా ఫోటోలు వేసుకోవటం నా పొరపాటే, పాస్ పుస్తకాల మీద నా ఫోటో వేయటం పొరపాటే, ఇకపై మళ్ళా నేను అధికారంలోకి వస్తే ఈ పనులు చెయ్యను అని ఏమన్నా నువ్వు రైతులకు హామీ ఇచ్చావా? ఇవాళ నిన్ను ఎలా నమ్ముతారు? రైతు ఎలా నమ్ముతాడు? మహిళలు ఎలా నమ్ముతారు? యువతరం ఎలా నమ్ముద్ది? ఇప్పుడు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి వాళ్ళు ఆ ర్యాలీల్లో ఎక్కడో చూశారు. రామబ్రహ్మం గారు నందిగాం అనుకుంటా, ఏదో దున్నపోతు కూడా కోపం వచ్చింది వీళ్ళ పిచ్చి మాటలు విని. ఇప్పుడు ఆ దున్నపోతు ఏ పార్టీ దున్నపోతు? అది తెలుగుదేశం దున్నా మిమ్మల్ని దన్నిందా? వైసీపీ దున్నా మిమ్మల్ని దన్నిందా? వైసీపీ దున్నే వీళ్ళ అవాకులు చవాకులు వినలేక
కూటమి మంచి చేస్తా అంటే కూడా ప్రశ్నిస్తా అంటే కోపం వచ్చి ఆ ఎమ్మెల్సీని ఎమ్మెల్యేని కుమ్మదిలిపెట్టి అంటే ముగ్గురికి తీవ్ర గాయాలు. అంటే ఇప్పుడు ఇవాళ అదొక్కటే కాదు, సేమ్ అదే మీరు అన్నట్టుగా అవే బూతులు. అరే ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, ప్రశ్నిస్తే ఇవన్నీ చంద్రబాబుకి బీపీ పెరుగుద్ది, ఆ బీపీలో ఆయన అసలు చచ్చిపోతాడు. అదే పదే పదే నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇక ఆఖరి తరం, చర్మాంకం, అవసాన దశ అంటే ఏంటి మీరు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ ఏదో బెరడ వేసుకుని ఆ 70 ఏళ్ళకి కుదించి పడిపోయినట్టు, చంద్రబాబుకు తప్ప ఈయనకి వయసు పెరగనట్టు, జగన్మోహన్ రెడ్డి ఇంకా నవ యువకుడు అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి కూడా 57-58 ఏళ్ళు వచ్చినాయి కదా సార్. ఇప్పుడు మోడీ అవసాన దశ అంటావా, మోడీకి చర్మాంకం అంటావా? ఎన్డీఏ గురించి మాట్లాడినట్టున్నాడు, కేంద్ర ప్రభుత్వం గురించి నన్ను అడుగుతూ నేను ఏం చెప్పను మాట్లాడినట్టున్నాడు. అంటే మాట్లాడితే ఫీజులు పోతాయా? ఇవాళ సోనియా గాంధీ ఆమె అసలు ఇంకా అనారోగ్యం, అటు అమెరికా హాస్పిటల్, ఇటు ఢిల్లీ ఎయిమ్స్ ట్రీట్మెంట్, ఆమెను అనగలరా? ఆవిడ కాళ్ళు పట్టుకుంటున్నారు రోజు వెళ్ళి. అంటే ఏంటంటే చంద్రబాబు ఉనికి వీళ్ళకి వాళ్ళ ప్రమాదం. వణుకు పడుతుంది. ఏది చంద్రబాబు అంటే ఆయనతో పోల్చుకుని నన్ను మరుగుజ్జులాగా చూస్తున్నాడు, మౌంట్ ఎవరెస్ట్ లాగా ఆయన కనపడుతున్నాడు అనే ఒక ఇన్ఫీరియారిటీ అనుకోవాలా? అతను నిన్నెవడు ఆ కొడాలి నాని ఇదే ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనే దాంట్లో అతను మాట్లాడుతూ ఎస్ మాది గొడ్డల పార్టీ అంటాడు, మాది గండ్రగొడ్డల పార్టీ అంటున్నాడు, మా బ్రతుకులతో మేము ఎట్టాగా ఉంటాం అంటున్నాడు. అంటే ఎవరో అవసరంలా జగన్మోహన్ రెడ్డి నాశనానికి అదే కొడాలి నాని, అదే జోగి రమేష్, అంబటి రాంబాబు. అతను అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏమంటాడు నిన్న, అసలు ఆడిని ఎప్పుడో తగలబెట్టామంటాడు. అంటే వీళ్ళందరూ మతి భ్రమించి ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియక శృతి మించి మాట్లాడుతున్నారు. పిచ్చెక్ అరెస్ట్ అవుతామని కాదు, ఇక మాకు భవిష్యత్తు లేదు, స్పేస్ లేదు, భవిష్యత్తు లేదు, స్పేస్ లేదు అనుకున్నప్పుడు మంచి మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని సద్విమర్శలు చేసి ప్రభుత్వం చేయని కార్యక్రమాలను గుర్తు చేసి ప్రజలకు చేపిస్తే ప్రజలు గుర్తుంచుకుంటారు, గెలిపించే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు ఎందుకు గుర్తుంచుకుంటారు, ఎందుకు ఓట్లేస్తారండి? ఇప్పుడు ఆ రోజు లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్లు చేశాడు, ప్రతిపక్షంలో యువగళంలో వెళ్ళి ఎస్ మా నాన్న ఇది తెచ్చాడు కియా అని చెప్పి ఫోటోతో సెల్ఫీ ఛాలెంజ్, నువ్వేం తెచ్చావు ఛాలెంజ్ చేశాడు, వాళ్ళు ఏం చేసిన చూపించాడు. ఇవాళ వీళ్ళు చేసిన చెప్పుకోలేక సెల్ఫీలు తీసుకోలేక వాళ్ళ బతుకు జైలు పాలవుతుందన్న ఉద్దేశంతో ఆ భయంతోనే ఇట్లా మాట్లాడుతున్నారు అనుకోవచ్చుగా. అంటే నువ్వు చెయ్యి రివర్స్లో సెల్ఫీ ఛాలెంజ్. ఇప్పుడు ఆ ప్రజావేదిక దగ్గరికి వెళ్ళు, అక్కడ ఫోటో దిగి ఎస్ నేను కూల్చా చంద్రబాబు పేక మేము కోసామని సెల్ఫీ ఛాలెంజ్, లేదా డాక్టర్ సుధాకర్ని చంపామని చెప్పి సెల్ఫీ అట చేయమంటారా? అమర్ రాజా బ్యాటరీ దగ్గరికి వెళ్ళు, అక్కడ ఫోటో దిగు, తిరుపతిలో అక్కడేదో చిత్తూరులో ఎస్ దీన్ని తరివేశాం, నువ్వేం తరివేశావు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్. లేదు లులు దగ్గరికి వెళ్ళు, ఎస్ ఈ లులుని తరివేశా నేను, నువ్వేం తరివేశావు చంద్రబాబు అని సెల్ఫీ ఛాలెంజ్లు చేయి. సరే వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నారు, జగన్ రెడ్డి దగ్గర పాయింట్లు కొట్టేస్తున్నారు, నేను తక్కువ అన్నట్టు. నిన్న కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల పాటు నరుకుడు తప్ప సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేయమంటున్నాడు. కారుమూరి నాగేశ్వరరావు కూడా ఇదే అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇవాళ రేపు ఎత్తుతాను అనుకుంటా ఈడీ. గుంటూరు అవతలాళ్ళనేమో రోడ్డు మీద గీడ్చి నరుకుతాం, గుంటూరు యువతలాళ్ళనేమో ఇళ్లలో పోయి నరుకుతామనేది అన్నట్టున్నాడు, తంతాం అన్నాడు. అంటే ఇప్పుడు వీళ్ళు అన్న మాటలు వీళ్ళు అంటే మీరు గనక భయపడి మాకు గనక ఓటేసారు, పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయబాకండి, చేస్తే చంపేస్తా ఉంటున్నారు అని జనాన్ని బెదిరియటం. ఇప్పుడు రేపు పొద్దున ఏది పాయింట్ బ్లాంక్లో ఓటర్ని బెదిరిస్తారా? అదే పరిస్థితి కనబడతా ఉందండి. అంటే గన్, జగన్ అంటే గన్ అనో ఏదన్నాడు, మావి గన్నో ఏదన్నాడు కదా, అంటే గన్తో బెదిరించి ఓట్లు ఎంచుకుందామనా? 2 ఏళ్ల సుపరిపాలన, 5 ఏళ్ల విధ్వంస పాలన, 2 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి చేతకాని రాజకీయాల గురించి అద్భుతంగా విశ్లేషించిన డివి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.